నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సభ్యులతో కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్. యువగలం టేబుల్ బుక్ ను అందజేసిన మంత్రి లోకేష్. ఘనంగా జరిగిన విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం. సూపర్ బజార్ కి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమా. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం. సేవా కార్యక్రమాలు చేయడంలో పార్టీ కార్యకర్తలు ముందుండాలని సూచించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను. నరేంద్ర మోదీతో రాష్ట్ర మంత్రి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీలో సమావేశమయ్యారు. సతీమణి బ్రాహ్మణి కుమారుడు దేవాన్స్ తో కలిసి రాత్రి 7:20 ప్రధాని అధికార నివాసం 7లో కళ్యాణ్ మార్క్ లో వెళ్లిన లోకేష్ రాత్రి 9:30 వరకు ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ మోడీ వాయిస్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ తొలిసారి ఈ ఏడాది జనవరి 8న అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 2న అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ 2 సందర్భాల్లోనూ తనకు స్వాగతం పలికిన లోకేష్ ను ఢిల్లీకి వచ్చినప్పుడు తనను ఎందుకు కలవలేదని ఆరా తీశారు. ఈసారి వచ్చినప్పుడు కలవాలని ప్రత్యేకంగా చెప్పారు. ఈ సందర్భంగా మోదీ లోకేష్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ప్రధానికి యువగళం టేబుల్ బుక్ ను మంత్రి లోకేష్ అందజేశారు. విజయ్ కృష్ణ సూపర్ బజార్ కి పూర్వ వైభవం తీసుకొని రావాలని నూతన కమిటీని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఆదేశించారు. నాణ్యమైన సరుకులతో సరసమైన ధరలకు అన్ని రకాల ప్రజా అవసరాలు తీర్చే ఏకైక సూపర్ బజార్ విజయ్ కృష్ణ సూపర్ బజార్ అని కొనియాడారు. బందర్ రోడ్లోని విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలితో సూపర్ బజార్ ఎండీ కిరణ్ కుమార్ తో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. సూపర్ బజార్ చైర్మన్గా వెలగా సురేష్ బాబు, పాలక మండలి సభ్యులుగా మోతుకూరి కాసిం, పడమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, బేవర సూరి, కడియం శివప్రకాష్, వేల్పుల రాజేష్లు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మొట్టమొదట ప్రజా అవసరాలు తీర్చేటువంటి నాణ్యతతో కూడిన అన్ని రకాలైనటువంటి సరుకులను సరసమైన ధరలకు అందించడం విజయ్ కృష్ణ సూపర్ బజార్ ప్రత్యేకత అని సూపర్ బజార్ యొక్క చరిత్రను వివరించారు.
డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్, బిగ్ బజార్, మెట్రో లాంటి కార్పొరేట్ సంస్థలు రాకముందే విజయ్ కృష్ణ సూపర్ బజార్ విజయవాడ నగరంలోనే కాకుండా యావత్ జిల్లాలోని ప్రజల అందరి అవసరాలు తీర్చేటువంటి విధంగా ఆనాడు ముందుకు సాగుతూ ఉండేదని, తరువాత కాలంలో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో కొంత మేరకు వెనుకబడిందని అన్నారు. ఇప్పుడు నూతనంగా ఎన్నిక కాబడిన ఈ పాలక మండలి మంచి లాభాలను చేకూర్చే విధంగా విజయ్ కృష్ణ సూపర్ బజార్ను ముందుకు తీసుకెళ్తామని ఆకాంక్షించారు. విజయవాడ సిటీలో అతి పురాతనమైనటువంటి మంచి చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరానికే కోఆపరేటివ్ వ్యవస్థలో సూపర్ మార్కెట్ని మొట్టమొదట విజయవాడ నగరానికి పరిచయం చేసినటువంటి విజయ్ కృష్ణ సూపర్ బజార్ అంటేనే ఒక బ్రాండ్. అటువంటి విజయ్ కృష్ణ సూపర్ బజార్కి అనేక బ్రాంచ్లు ఉన్నాయి. దానికి నూతనంగా కమిటీని ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ చైర్మన్గా విద్యార్థికుడు అడ్వకేటు మా సోదరుడు వెలగా సురేష్ని చైర్మన్గా, అలాగే కమిటీ మెంబర్లుగా డైరెక్టర్లుగా వేల్పుల రాజేష్, మోత్కూరి కాసిము, అలాగే పటమటి రామకృష్ణ, దొంగర ఆంజనేయులు, అలాగే ప్రకాష్, అలాగే బేవర సూరి, వీళ్ళందరినీ కూడా డైరెక్టర్గా ఏర్పాటు చేసి ఈరోజు ఇప్పుడే గౌరవ మన అధికారి సూపర్ మార్కెట్ చైర్మన్ ఎండి కిరణ్ గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం కూడా చేసుకోవడం సంతోషం, ఆనందదాయకం. ఇవాళ గత 5 సంవత్సరాల్లో కోఆపరేటివ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. ఈ శాఖలో ఎక్కడా కూడా కుప్పకూలిపోయినటువంటి వ్యవస్థని మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తిరిగి సహకార వ్యవస్థకి ఊపిరి పోస్తున్నాం. మళ్ళీ ఈ వ్యవస్థని పూర్వ వైభోగం తీసుకొస్తాం. ముఖ్యంగా విజయవాడ నగరంలో నమ్మకానికి నాణ్యతకు పేరైనటువంటి ఈ సూపర్ మార్కెట్కి పూర్వ వైభోగం తీసుకొస్తాం. ధరల విషయంలో కానీ నాణ్యత విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా ప్రభుత్వ పరంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించే విధంగా ఈ కమిటీ బాధ్యత తీసుకుంటుందని, అలాగే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థకి మళ్ళా తిరిగి పూర్వ వైభోగం విజయ్ కృష్ణ సూపర్ బజారు పొందేదానికి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా అండగా ఉంటానని, అలాగే మా డైరెక్టర్లు చైర్మన్ నిత్యం కూడా ఈ సంస్థ అభివృద్ధికి
కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ కమిటీని హృదయపూర్వకంగా అభినందిస్తాం. సెంట్రల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మన విజయకృష్ణ సూపర్ బజార్ యొక్క నూతన కమిటీని వేయుట ప్రారంభించారు. వారి యొక్క ప్రమాణ స్వీకారాలని కూడా ఈనాడు ఘనంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు మరియు అదేవిధంగా ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారి యొక్క సమక్షంలో ఇవాళ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు యువ నాయకులు శ్రీ బోండా రవితేజ గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా సామాన్య కార్యకర్త కూడా మహోన్నత స్థాయికి ఏ విధంగా తీసుకెళ్లగలరో కష్టపడితే పార్టీ కోసం శ్రమించి అనుసరించి వారి విధానాలను అనుసరించి వారి యొక్క సేవా కార్యక్రమాల ముందుకు తీసుకెళ్లగలిగితే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎల్లవెల్లలా ఎప్పుడు కూడా సామాన్య కార్యకర్తను కూడా ఊహించని విధంగా పైకి తీసుకెళ్ళగలిగేటటువంటి తత్వం మా ఉమ్మన్న గారిది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి మంచి సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, మన రాష్ట్రం మొత్తం మీదట మన నియోజకవర్గంలోనే చాలా ముందుందని చెప్పేసి సగర్వంగా తెలియపరుచుకుంటా ఉన్నాము. మాకు ఇవి పదవులులా మేము భావించడం లేదు. మేము ఒక బోండా ఉమామహేశ్వర గారు మా మీద పెట్టిన బాధ్యతలా మేము గ్రహించి అదేవిధంగా ఈ మాకున్నటువంటి పదవీ కాలంలో ఈ లోటుపాట్లు ఉన్నటువంటి ఈ విజయకృష్ణ సూపర్ బజార్ని ఇంకా మహోన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ఈ గణనీయంగా మేము ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంది. జై బోండా ఉమన్న, జై చంద్రబాబు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను తుళ్లూరు పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. తన భర్తను ఏ కేసులో తీసుకెళ్తున్నారో చెప్పాలని ఆయన భార్య బేబీ లత పోలీసులను ప్రశ్నించారు. డీఎస్పీ మురళీకృష్ణ ఉద్దండ రాయినిపాలెంలోని సురేష్ నివాసంలో అదుపులోకి తీసుకుని తుళ్లూరు పిఎస్ కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కేసులు పెట్టి నా ఇంటి మీద సీసీ కెమెరాలు వేసుకొని సీసీ కెమెరాలు రికార్డులతో సహా స్టేషన్ లో ఇచ్చా. ఆ రోజు ఏం చేశారు మీరు? నా కారు మీద దాడి జరిగిందని చెప్పా. వాడిని ఏం చేశారు మీరు? పిచ్చి పిచ్చిగా ఉన్నాయండి, గేట్లు వేసి పెడుతున్నారు. 5-10 మంది ఉన్నారు. మిగిలిన మీరు ఒక్కనే తీసుకొచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ శారదా కాలేజ్ సెంటర్ లో జనసేన పార్టీ నాయకులు రుద్రశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో జెండా దిమ్మ ఆవిష్కరణ, మజ్జిగ చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ సామినేని ఉదయభాను హాజరయ్యారు. జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పనిచేయాలని ప్రతి ఒక్క జన సైనికుడికి పిలుపునిచ్చారు. డివిజన్ స్థాయిలో జనసేన పార్టీ లక్ష్యాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం, పార్టీకి ఆకర్షితులుగా ఉన్న వారిని పార్టీలో చేర్చడానికి కృషి చేయాలన్నారు. పార్టీలో కార్యకర్తగా ఉంటూ రుద్రశేఖర్ నాయుడు పార్టీ బలోపేతం కోసం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లిశెట్టి వంశీకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం, జగ్గయ్యపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ రావు, జనసేన పార్టీ కార్పొరేటర్లు మహదేవపు అప్పాజీ, మరుపిళ్ల రాజేష్, సెంట్రల్ ఆంధ్ర జోన్ కో కన్వీనర్ కొప్పిరెడ్డి సూర్యనారాయణమూర్తి, కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అజయ్ ఠాకూర్ వర్మ, డాక్టర్ కొండవీటి సంతోష్ కృష్ణ, విజయవాడ నగరానికి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు, జన సైనికులు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో జనసేన సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఇవాళ వారికి సభ్యత్వాలు ఎవరైతే చేరారో వారికి గుర్తింపు కార్డు ఇచ్చే కార్యక్రమం, అలానే మరి సేవా కార్యక్రమం కింద మజ్జిగ పంపిణీ కార్యక్రమం. ఈ విధంగా ఒక డివిజన్లో జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు అందరితో కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇలా తప్పకుండా విజయవాడ నగరంలో ఉన్న 3 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీని బాగా బలోపేతం చేయడం కోసం కూటమిలో ఉంటూ కూటమి యొక్క ఆశయాల్ని అనుగుణంగా ముందుకు తీసుకెళ్తూ పార్టీని కూడా ఆ విధంగా ముందుకు తీసుకొచ్చే విధంగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పార్టీని బలోపేతం చేయడం కోసం అన్ని రకాల కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36 డివిజన్లో మరి జాతీయ జనసేన పార్టీ దిమ్మ కార్యక్రమం, అలాగే మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీకి ముఖ్య అతిథిగా ఈ రోజున మాజీ శాసనసభ్యులు, అలాగే ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గారు, ఇంకా ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి, అలాగే సామాన్యులు కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని చూసి ప్రతి ఒక్కరు కూడా మరి సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు పోయిన సంవత్సరం 9,000 మంది క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఈరోజు 36 డివిజన్లో దాదాపు 350 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే వారందరికీ కూడా పార్టీ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చినటువంటి కిట్లన్నీ కూడా భాను గారి చేతుల మీద, అలాగే అమ్మిశెట్టి వాసు గారి చేతుల మీద ఈరోజు కార్యక్రమం జరగబోతుంది మన కందుకూరు కళ్యాణ మండపంలో. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా అక్కడికి రావాల్సింది, అలాగే మీడియా మిత్రులు కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్లో రుద్రగని ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అట్లాగే జెండా దిమ్మ కార్యక్రమం చేయటం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ భాను గారి ఆధ్వర్యంలో. మరి ఇది జనసేన పార్టీ సిద్ధాంతం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే జనసేన పార్టీ సేవా కార్యక్రమం కానీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ ముందుంటుందనే ఇది మనందరికి కూడా తెలుసు. ఈరోజు అధికారంలో వచ్చినాక 1 ఇయర్ దగ్గర అవుతున్నప్పటికి కూడా జన సైనికులు, వీర మహిళలు ఎప్పుడు కూడా సమస్యల మీద పోరాటం, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం, పవన్ కళ్యాణ్ గారి సాధన కోసం పనిచేయటం, కార్యకర్తలు నిజాయితీగా పనిచేసే కార్యకర్తలు జనసేనకు ఉండటం మా అదృష్టం. మరి ఈరోజు ప్రతి డివిజన్లో స్థాయిలో కూడా పార్టీని బలోపేత కార్యక్రమం చేయటం, పార్టీ సభ్యత్వం కిట్లు పంపిణీ చేయటం జరుగుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ డివిజన్ సమస్యలు కానివ్వండి, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానివ్వండి, ఏమున్నా జనసేన పార్టీ ద్వారా, కూటమి నాయకత్వం ద్వారా ఇక్కడున్న శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ, ఎంపీ కేసినేని చిన్ని గారు కానీ, ఏ సమస్య ఉన్నా జనసేన పార్టీ తరఫున మేము ముందుండామని చేయటం చాలా సంతోషం. రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ 36వ డివిజన్లో జనసేన పార్టీ జెండా దిమ్మ మరియు చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సామినేని ఉదయ్ భాను గారు, విశిష్ట అతిథులుగా అమ్మిశెట్టి వాసు గారు, మా బొలిశెట్టి వంశీకృష్ణ గారు విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా 36వ డివిజన్ మరింత బలోపేతం అవుతుందని చెప్పని సామినేని ఉదయ్ భాను గారు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఇంతటి మంది విచ్చేయడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ, జనసేన కుటుంబం ఎక్కడున్నా సరే బలంగా ఉంటుందని చెప్పని తెలియజేశారు. మనకి 36వ డివిజనే కాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మరింత బలంగా తయారవుతుంది. సామినేని ఉదయ్ భాను గారి ఆధ్వర్యంలో 7 నియోజకవర్గాలు విజయ కేతనం ఎగరవేస్తాయి మళ్ళీ ఎలక్షన్స్లో అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సామినేని ఉదయ్ భాను గారు అంటేనే ఒక పాజిటివ్ వైబ్రేషన్. అలాంటి నాయకుడు జనసేన పార్టీకి ఉండడం మన అదృష్టం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 36వ డివిజన్లో మరిన్ని కార్యక్రమాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. రుద్రశేఖర్ నాయుడు, 36వ డివిజన్, జనసేన పార్టీ. లిక్కర్ స్కామ్ లో అసలు దోషి చంద్రబాబేనని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ తెలిపారు. ఆధారాలతో సహా సిఐడికి దొరికిన ఆయన సీఎం కాగానే కేసు దర్యాప్తును అడ్డుకున్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో అప్పట్లో బార్లకు చంద్రబాబు మేలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ కుంభకోణం జరగకపోయినా జరిగినట్లు తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి రిటైర్డ్ అధికారులు కె ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. 2014-19 మధ్య చంద్రబాబు పాలనలోనే భారీ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. అందులో చంద్రబాబు నిందితుడు. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దు చేసి వాటి యజమానులకు దాదాపు 1300 కోట్ల లాభం చేకూర్చారని చెప్పారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక
ఇప్పుడు కూడా అదే స్థాయిలో మద్యం స్కామ్ జరుగుతోందని, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న లిక్కర్ స్కామ్ లో ఇలాంటిది ఉందా అని ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, రోజు రోజుకి మీ పరిపాలన విఫలంగాను పరాజయంగాను అధోగతికి పోతున్నప్పుడు మీరు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం విషయాలు చేస్తారు. మీరు అసలు మాకు అర్థం కావడంలే. కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి అసలు దీంట్లో ఏం సంబంధాలు ఉన్నాయో మీ దగ్గర వాంగ్మూలాలు తప్ప సాక్ష్యాలే లేవని సాక్షాత్తు కోర్టు ముందే మీరు ఒప్పుకున్నట్లు ఒక వినికిడి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు, మీకు అసలు లిక్కర్ స్కామ్ అంటే చెప్పమంటారా? 2014-19లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అంతకు మునుపున్న 2012 ఎక్సైజ్ పాలసీని సవరించారు. సవరించి మీరు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు అక్కడ. ఎందుకంటే మీకు మద్యం వ్యాపారం బాగా తెలుసు. మీకు మద్యాన్ని పెంచడం ఎట్లా, మద్యం ద్వారా మీకు సంబంధించిన వాళ్లకు అట్లాగే మిగతా ఆదాయాన్ని పెంపొందించడం ఎట్లా అనే దాంట్లో మీరు చాలా ఎక్స్పర్ట్లు. మీరు అప్పుడు మీ మీద కేసు వచ్చింది. ఆ తర్వాత సిఐడి వాళ్ళు కేసు ఫైల్ చేశారు మీ మీద. అందులో మీరున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు బాగా గుర్తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా మర్చిపోతారు అనుకుంటుంటారు. మీకు చాలా నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం అది. మీ మామగారు సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుండి నేటి వరకు కూడా మీరు చేసిన అన్ని వ్యవహారాలు కూడా ప్రజలు మర్చిపోతారని మీరు భావిస్తూ ఉంటారు. మీరు 2012 ఎక్సైజ్ పాలసీని సవరించిన తర్వాత దాదాపు 1300 కోట్ల రూపాయలు ఆనాడు ప్రివిలేజ్ ఫీజుని లేకుండా చేయడం ద్వారా లిక్కర్ వ్యాపారులకి లాభం చేకూర్చారని ఒక ఆరోపణ. దానికి రికార్డు కూడా ఉంది. మీ కాపీ టు పిఎస్ టు సీఎం అనే ఒక నోటు మీద అదంతా జరిగింది. ఆ రోజు జీవో నంబర్ 218, జీవో నంబర్ 468 లెక్కన ఆ రోజున ఎక్సైజ్ కమిషన్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి కె ధనంజయ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డిలను సిఐడి అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరుపరిచారు. అంతకుముందు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు 7గురిని సిఐడి అరెస్టు చేసింది. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్, గోవిందప్ప, బాలాజీలను అరెస్టు చేసిన సిఐడి శుక్రవారం రాత్రి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్టు చేసింది. ఈ కేసులో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఈ నెల 20 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి నిందితులందరితో కలిపి రిమాండ్ విధించారు. రాత్రి పొద్దుపోయాక వారిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని, చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి దుర్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారన్న కక్షతోనే నిజాయితీ పరులైన కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక సూపర్ 6 హామీల అమలులో విఫలమైన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని విమర్శించారు. ఎక్కడా జరగని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అందులో జగన్ ను ఇరికించి అరెస్టు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
నిజాయితీ పరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలతో అధికారంలో ఆందోళన నెలకొందని ఆయన తెలిపారు. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి, నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో నిన్న కానీ మొన్న కానీ మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అక్రమ అరెస్టుల మీద మాట్లాడటం జరుగుతుంది. మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ అధికారి అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఈ అక్రమంగా మద్యం కేసులో ఇరికించి బలవంతంగా వాంగ్మూలాలు ఇప్పించుకొని బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకొని అరెస్టు చేయడం జరిగింది. ఎక్కడా కూడా గవర్నమెంట్లో కానివ్వండి వీళ్ళు ఎటువంటి స్కామ్ జరిగిందని నిరూపించకుండా, ఎక్కడ ఆధారం లేకుండా, సిట్ చేసినటువంటి అధికారులు కూడా కోర్టు ముందు హాజరుపరచకుండా, సాక్ష్యాలను ప్రవేశపెట్టకుండా ఓన్లీ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంది. దాంట్లో ముఖ్యంగా చంద్రబాబు చేసిన కక్ష రాజకీయాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. తర్వాత కోర్టులకు వాల్యూ లేకుండా పోతుంది, న్యాయమూర్తులకు వాల్యూ లేకుండా పోతుంది. వాళ్ళు కక్షపూరితంగా చేసినటువంటి ఈ అక్రమాల అన్యాయాల మూలంగానే రాష్ట్రంలో ప్రజలు నిత్యం గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఖజానా ఖాళీ అయింది, నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వమే ఒక మద్యం దుకాణాలను నడిపి ప్రభుత్వమే ఆ సొమ్ముని మళ్ళీ ప్రజల సంక్షేమానికి వాడితే ఎక్కడ అవినీతి జరిగింది? ప్రభుత్వం నడిపినటువంటి మద్యం దుకాణాలతో అవినీతి జరుగుతుందా, లేదా ప్రైవేటు వ్యక్తులకి మద్యం దుకాణాలు ఇస్తే అవినీతి జరుగుతుందని ప్రజలు గమనించాలా. ఈరోజు వేల కోట్ల రూపాయలకి టెండర్లు పిలిపించుకొని లక్షల కోట్ల రూపాయలకి ఇచ్చి టెండర్లు కైవసం చేసినటువంటి వ్యక్తులు కాకుండా టీడీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ కార్యకర్తలు కానివ్వండి, బెదిరించి వచ్చిన షాపులను కూడా లాక్కొని వేల కోట్ల రూపాయలని అక్రమంగా సంపాదిస్తున్నటువంటి టీడీపీ నాయకుల, వైసీపీ నాయకులు అని చెప్పి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అది కూడా ఒకసారి కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలా. లేని స్కామ్లను సృష్టించడం, వాళ్ళు అబద్ధంగా బెదిరించో భయపెట్టో వాళ్ళ దగ్గర బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకోవటం, ఈ రకంగా నేను తీసుకొని సుప్రీంకోర్టు ఇది కక్షపూరితమైన కేసుగా కనబడుతుంది, ఎక్కడైనా సాక్ష్యాలు ప్రవేశపెట్టమని చెప్పి అడగడం జరిగింది. మరి ఎటువంటి సాక్ష్యాలను ప్రవేశపెట్టకుండా ఓన్లీ కక్షపూరితంగా ఏదైనా సరే వైసీపీ సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదంటే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు కానివ్వండి, లేదంటే ఐఏఎస్ అధికారులు కానివ్వండి. విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. రాబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తో గెలిపే లక్ష్యంగా శ్రమించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్స్ పంపిణీ కార్యక్రమం 36వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ ఆధ్వర్యంలో విజయవాడ కందుకూరి కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా పలువురి జన సైనికులకు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి క్రియాశీలక సభ్యత్వం కార్డులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సందేశ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వాలు విజయవాడ నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో కూడా నిర్వహించి పార్టీని బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. విజయవాడ నగరంలో జనసేన పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. అనంతరం డివిజన్ అధ్యక్షులు యాంపాటి ప్రభుజీ మాట్లాడుతూ పెద్ద ఎత్తున అభిమానులు జనసేన సభ్యత్వం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జనసేన పార్టీ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమిశెట్టు వాసు, సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ వాడిత శంకర్, విజయవాడ జనసేన పార్టీకి చెందిన పలువురు డివిజన్ అధ్యక్షులు, నగర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేసిన 36 డివిజన్లో ఏర్పాటు చేసిన సమన్వయకర్త ప్రభు గారు మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ ఈ డివిజన్లో సభ్యత్వాన్ని తీసుకున్న వారందరికీ కూడా ఇవాళ వారందరికీ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాం. ముఖ్యంగా రాబోయే రోజుల్లో విజయవాడ నగరంలో జనసేన పార్టీని బాగా బలోపేతం చేస్తాం. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కూటమిలో ఉంటూ తప్పకుండా కూటమి ప్రభుత్వంలో మరి తప్పకుండా కూటమి ప్రభుత్వాన్ని మంచి పేరు తీసుకొచ్చే విధంగా అలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో తప్పకుండా మరి కూటమి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జనసేన పార్టీని బాగా ముందుకెళ్తామని చెప్పి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. తప్పకుండా మరి ఎవరైతే విజయవాడ నగర ప్రజలు ఉన్నారో నగర ప్రజలందరూ కూడా రాబోయే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ సేవలు అందించడం ముందు ఉంటుందని తెలియజేస్తాం. నియోజకవర్గంలో 36వ డివిజన్లో వేంపాటి ప్రభు ఏర్పాటు చేసినటువంటి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం కిట్లు పంపిణీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా పెద్దలు ఉదయభాను గారు వారి చేతుల మీదుగా క్రియాశీల సభ్యులందరికీ కూడా కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఈ బెజవాడ నగరంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో మేము ఏమైతే సీట్లు పంపిణీ తీసుకుంటామో అన్నీ కూడా గెలిపిస్తామని, వారి నాయకత్వంలో ఈ బెజవాడ నగరంలో ఎన్ని కార్పొరేటర్లు తీసుకున్నా అన్నీ డంకా పదంగా గెలిపిస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ జనసేన పార్టీని విజయవాడ నగరంలో బ్రహ్మాండమైన బలోపేతం చేసి అందరికీ అందుబాటులో ఉంటామని కూడా అదే రకంగా రేపు నెలలో కూడా మా కార్యాలయం ఉదయభాను గారి నాయకత్వంలో జిల్లా కార్యాలయం కూడా ఓపెన్ అవుతుంది. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా భాను గారి నాయకత్వంలో వారికి అందుబాటులో ఉంటామని కూడా తెలియజేస్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గం 36 డివిజను అధ్యక్షులు వేంపాటి ప్రభుజీ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నారు. వారందరూ కూడా మరి జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి చేతుల మీదుగా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే కూటమి కలిసి ఎట్లాగైతే 3 పార్టీలు వెళ్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అలాగే ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు అనర్చం రేపు రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మరి గతంలో కూడా 2021లో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. కొన్ని డివిజన్లో 1900, 1800, 1700 ఓట్లు కూడా రావడం జరిగింది. బలమైనటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ రేపు కూటమిగా అనుకూలంగా ఎన్ని సీట్లు వస్తే అన్ని సీట్లు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 21 సీట్లు ఎట్లయితే గెలిచిందో సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి కార్పొరేట్ సీట్లతో 100% స్ట్రైక్ రేట్తో గెలుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ 36వ డివిజన్లో జనసేన సభ్యత్వం బాగా జరిగింది. అలాగే వారి కిట్లు పంపిణీ కూడా శుభ్రంగా జరిగింది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మికుల హక్కుల చట్టం ప్రకారం హక్కుల కోసం పోరాటానికి వెనుతిరగబోమని గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం, దళిత్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు మేలం భాగ్యారావు, లీగల్ అడ్వైజర్ రామాంజనేయులు విజయవాడ మీడియా సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా హక్కుల సమస్యల కోసం ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతున్నామని, ప్రభుత్వం మా హక్కులను కాపాడాలన్నారు. మాకు ఇవ్వవలసిన రాయితీలను ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని, వాటి వల్ల ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు ఉండదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రభుత్వం కంట్రోల్ చేయాలని, రాష్ట్రంలో మొత్తం 545 స్కీమ్లు ఉన్నాయని, ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాంట్రాక్ట్ వ్యవస్థ దోపిడీకి గురవుతుందన్నారు. నా పేరు వినుకొండ రాజారావు. నేను ఆర్డబ్ల్యూఎస్ అండ్ సిపిడబ్ల్యూఎస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు సూత్రాలకి అనుగుణంగా మానవ హక్కులు
మాకు ఉన్నాయి. మేము కార్మికులుగా ఉన్నాం. మాకు గవర్నమెంట్ నుంచి రావాలంటే మధ్యన కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఆ కాంట్రాక్టర్ మా రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాడు. మాకు రావాల్సినటువంటి SRR ప్రకారం జీతాలు ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్ మాత్రమే జీవనం గడపడానికి మా శ్రమను దోచుకుంటా ఉన్నాడు. మా శ్రమ దోపిడీ గురవుతూ ఉంది. కాబట్టి మాకు రావాల్సినటువంటి రాయితీలైనా, PF అయినా, ES అయినా, జీతాలైనా, మాకు రావాల్సిన బచ్చాలైనా కాంట్రాక్టర్ దోచుకుంటున్నాడు. ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి మాకు విముక్తి కలిగించండి. మాకు ప్రభుత్వం దగ్గర వారు కాంట్రాక్టర్ వ్యవస్థ అగ్రిమెంట్ ఇచ్చి కూడా ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఉంది. మాకు అన్యాయం చేస్తూ ఉంది. మా హక్కుల్ని దోచుకుంటూ ఉంది. మా ప్రాథమిక హక్కులైతేమి మా జీవన విధానాన్ని మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్టర్ బారి నుండి మమ్మల్ని రక్షించమని CPWS వర్కర్స్ యూనియన్ ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశానికి మేమందరం రావడం జరిగింది. పెద్దలు భాగ్యరావు గారు, రామాంజనేయులు గారు, రాయుడు శ్రీనివాస్, ప్రసాద్ బాబు, నీలాచలం, మల్లికార్జున్, అలాగే పోషయ్య, ఇంకా శివ, గంగరాజు, వీరంతా ఉమ్మడిగా F244 రాష్ట్ర స్థాయిలో రిజిస్టర్ చేసుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి కార్మిక హక్కుల చట్టం ప్రకారం వీరు రిజిస్టర్ చేయబడినటువంటి ఈ సంఘంలో హక్కుల కోసం పోరాటానికి తిరగడం లేదు. ఇక త్వరలో మా హక్కుల సాధన కోసం మేము ప్రభుత్వానికి నోటీసు ఇవ్వబోతా ఉన్నాం. మా హక్కుల్ని మేము కాపాడుకోవాలంటే ప్రభుత్వం గ్యారంటీగా మాకు మా హక్కుల్ని కాపాడాలి. నేను ఎస్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ త్రాగునీటి సరఫరా కార్మికుల సంఘం లీగల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ త్రాగునీటి కార్మికుల సమస్యల గురించి జరుగుతున్నటువంటి సమీక్షా సమావేశంలో రాష్ట్ర బాడీ తీసుకోబోయేటువంటి నిర్ణయాల మేరకు కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టేందుకు మరి నేను ఈ కార్మిక సంఘం యొక్క చీఫ్ అడ్వైజర్ దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శ్రీ మేళం భాగ్యరావు గారు, అలాగే ఈ కార్మిక యొక్క సంఘం యొక్క మరి గౌరవ అధ్యక్షులు శ్రీ వినుకొండ రాజారావు గారి నేతృత్వంలో మేమందరం కలిసి ప్రభుత్వానికి ఇప్పటికే చాలాసార్లు విన్నవించాము. సమస్యలను పరిష్కరించమని మరి లిఖితపూర్వకమైనటువంటి రిప్రజెంటేషన్ సమర్పించి ఉన్నాం ఆయా శాఖాధిపతులతో. అయితే ప్రభుత్వం మేము పరిశీలిస్తామని చెప్పేసి పరిశీలన స్థానంలోనే ఉంది తప్ప సమస్యలు పరిష్కారం కావట్లేదు. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క సమీక్షా సమావేశం లేదా సర్వసభ్య సమావేశంలో కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణం ఇది. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 6-7 వేల మంది కార్మికుల సమస్య కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుకున్న విధంగా రాజారావు గారు చెప్పినట్లుగా కాంట్రాక్టర్ వ్యవస్థ ఏమైతే ఉన్నదో ఆ కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి వీళ్ళందరికీ విముక్తి కలిగించేదానికి మేమందరం కంకణబద్ధులమై ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తూ రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే న్యాయపరమైనటువంటి న్యాయ సలహాలు తీసుకొని రాష్ట్ర స్థాయిలో దీనికి సమ్మె నోటీసులు ఇచ్చి కూడాను సమ్మెని విజయవంతంగా చేసేదానికి మా కార్మిక సోదరుల్ని పిలుపునిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో యాక్టివిటీ బలోపేతం చేసేసి కార్యాచరణ ప్రకటించడానికి ఇక్కడ మేమందరం కూడా కూడి ఈ రోజున మరి మీడియా సమక్షంలో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. నమస్తే. కాంట్రాక్టర్సా అది చెప్తాం. జిల్లాకు ఒకళ్ళు ఉంటారు. ప్రేమైన మిత్రులారా, ఈరోజు గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా ప్రజలు తాగడం కోసం మంచినీటి సరఫరా అందుతుందంటే 7,000 మంది కార్మికులు రాత్రింబగళ్ళు 24 అవర్స్ వాళ్ళు అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల్లో మంచినీటి సరఫరా జరుగుతుంది. మరి ఈ విధంగా అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల దాహం తీర్చేటువంటి కార్మికులకి వాళ్ళకి జీతాలు సరిగా రావటం లేదు. 21,000 రూపాయలకు తగ్గకుండా జీతం మినిమం వేజ్ కింద ఇవ్వాలని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్తా ఉంటే
కేవలం 10,000 రూపాయలు, 12,000 రూపాయలు, కొన్ని చోట్ల 7-8,000 రూపాయలతో కూడా వాళ్ళకి జీతాలు ఇచ్చి మరి 1 సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు కూడా జీతాలు లేకుండా ఈ ప్రభుత్వం ఈ కార్మికుల్ని, ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చే కార్మికుల భవిష్యత్తుని దెబ్బకొడుతుంది. ఈ విషయాన్ని వీళ్ళకి తక్షణమే న్యాయం చేయాలని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవించున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ సంస్థ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్వయంగా పవన్ కళ్యాణ్ గారి శాఖ ఇది, వారిని దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు. మరి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీకి సీఎం ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి రిమాండ్ విధించారు. వారికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది విజయవాడ ఏసీబీ కోర్టు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయాధికారి లిక్కర్ కేసు నిందితులందరితో కలిసి రిమాండ్ విధించారు న్యాయాధికారి. వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు పోలీసులు. లిక్కర్ కేసులో A31 ధనుంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు. విజయవాడ నగరంలో ప్రముఖ హీరోయిన్ మెహరీన్ సందడి చేసింది. రామవరపాడు నూతనంగా ఏర్పాటు చేసిన జావేద్ హబీబ్ సెలూన్ ను ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రముఖ హెయిర్ స్టైలిష్ జావేద్ హబీబ్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సెలూన్ ను పరిశీలించి ఇక్కడ అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం హీరోయిన్ మెహరీన్ మాట్లాడుతూ నేటి తరం యువతీ యువకులు అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి అవసరాల నిమిత్తం ప్రముఖ జావేద్ హబీబ్ సెలూన్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. తాను కూడా హెయిర్ కి ప్రాధాన్యత ఇస్తానని, రకరకాల హెయిర్ స్టైలిష్ చేయించుకుంటానని చెప్పారు. విజయవాడ నగర ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకొని జావేద్ హబీబ్ లాంటి సెలూన్ ను నిర్వాహకులు తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ప్రముఖ హెయిర్ స్టైలిష్ జావేద్ హబీబ్ మాట్లాడుతూ విజయవాడలో జావేద్ హబీబ్ 9వ సెలూన్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల జావేద్ హబీబ్ సేవలను విస్తరించనున్నట్లు తెలియజేశారు. అనంతరం రామవరపాడు జావేద్ హబీబ్ బ్రాంచ్ సెలూన్ నిర్వాహకురాలు మేనం వీణ మాట్లాడుతూ కరెన్సీ నగర్, రామవరపాడు, ప్రసాదంపాడు, ఎన్కేపాడు ప్రాంతం ప్రజలకు బ్యూటీ సేవలను అందించేందుకు సెలూన్ ప్రారంభించడం జరిగిందన్నారు. తమ వద్ద హెయిర్ కలరింగ్, పెడిక్యూర్, బ్రైడల్ మేకప్, మానిక్యూర్, హెయిర్ కటింగ్ తదితర సేవలు లభిస్తాయని తెలియజేశారు. హెయిర్ సలూన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని రకాల సేవలపై 30% డిస్కౌంట్ అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. Yes, boy, yes, yaar, yes. Let's go, goal. Awesome. The first one for you. Oh man. Eat this. You sure? I'm good. I'm doing it. మా నియోజకవర్గంలో సోదరుడు ప్రశాంత్ ప్రారంభించినందుకు ఆయన విశ్వాస బెస్ట్ చెప్తూ రాబోయే కాలంలో విజయవాడ నగరంలో కానీ నా కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకా మరిన్ని షోరూమ్ ఓపెన్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐటీ రంగంలో స్థిరపడినాలని అయినా కూడా ప్యాషనేట్తో వాళ్ళు ఇది ఓపెన్ చేసినందుకు వన్స్ అగైన్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇన్ ఫ్యూచర్ ఐ హోప్ లైక్ విత్ ఇన్ ఏ ఇయర్ ఆర్ సో
we're going to extend the branches here. Thank you. Thank you so much. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఈరోజు విజయవాడలో జావేద్ హబీబ్ హెయిర్ సాలోన్ ఓపెనింగ్ అయింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ చాలా హార్డెస్ట్ కంగ్రాచులేషన్స్ టు వీణా గారు అండ్ మొత్తం ఫ్యామిలీ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. అండ్ Javed himself is here to come for this grand launch. So I wish them all the very best. Chala manchi salon mottam chusanu, chala beautiful ga undi. I'm sure services kuda chala manchiga untanu. Next time I come to Vijayawada, now I have a place every time I will come to get myself for sure. Thank you so much. We are grateful. Yes, please do give me the appointment because I think it's going to be always fully booked. And definitely so please meeru andru every time you want to pamper yourself, definitely ikkadiki vacheyandi. And like he rightly said that he is for hair. If you ever think about hair, for a haircut or any hair services, the first name that comes in anyone's mind is Javed Habib. So I'm really glad that finally he decided to give a franchisee here in Andhra. I believe this should be the first one. I don't know. This is the ninth one. Oh wow, sorry. But yeah, so successful. But that's amazing. No, I know, like there are I think 1,000+ salons everywhere all Legal. around. That's legal, illegal, online. Wow. Oh wow. Yeah, I see your face everywhere, almost on every salon. So that's amazing. So please meeru andru ikkadiki vacheyandi and definitely you will love it. And lots of love to you all. And I always love coming back to Vijayawada. So I'm so happy that you all keep calling me and give me all the love. And I think Vijayawada people love me the most. I have seen that. If anytime Andhra, Telangana lo, if I feel that maximum where my fans are there, it's from Vijayawada. Wow. So yes. So I'm always very proud to come back here. Yeah. Thank you. Thank you. First we are talking about salon, so I think we should only talk about the salon and I will let Mr. Habib talk now. Okay. Thank you. Javed Habib brand is a brand which runs almost like 1,000 salons, and we are in 135 cities. We are in 27 states of India. So we are the brand of the country. We are not the brand of Hyderabad or Andhra. If we talk about Javed Habib is an education-based brand because we run 7 academies where we teach people how to cut hair, because you can make any beautiful looking, good-looking salon, but the main thing is the skilling. So we train the skilled people. What services we are offering? We are offering a good haircut. We are offering a beauty. We are offering a makeup. Matlab, if you want to look beautiful, handsome, trendy, or fashionable, only one place, that is called Javed Habib. That's why people call me the hair don. Oh, hair don is here. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలాగే ముందుగా జావేద్ సార్కి, మెహరీన్ గారికి, అలాగే తేజ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫ్రాంచైజ్ తీసుకున్నందుకు. జావేద్ గారు వస్తేనే సక్సెస్ వచ్చేసిందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అనేవి లగ్జరియస్గా చాలా ఎమ్యూనిటీస్తో ప్రొవైడ్ చేశాము. ఇక్కడ ఎన్కేపాడు నుంచి ఇప్పుడు కరెన్సీ ఈ రాంబర్పాడు వరకు ఏది ప్రీమియం సలూన్ అనేది లేదు. చాలా రీసెర్చ్ చేసి పెట్టడం అనేది జరిగింది. లగ్జీరియస్గా ఉంటుంది. వీకెండ్స్ చక్కగా ఫ్యామిలీ అందరూ రావడానికి విఐపి రూమ్ అనేది కూడా ఉంది. చక్కగా ఫ్యామిలీ అంతా ఒక చోట చేయించుకుంటానికి. ప్లీజ్ డూ కమ్ విజిట్ అండ్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. లైక్ పెడిక్యూర్, manicure, waxing and hair treatments and other facials, different of keratin treatments అన్నీ ఉంటాయండి. ప్లీజ్ టు విజిట్. యా, బ్రైడల్ కూడా ఉంటుందండి. విఐపి రూమ్ లో ప్రొవైడ్ చేస్తాం. చాలా లగ్జరియస్ గా ఉంటుంది. ఐ హోప్ ప్రామిస్ మళ్ళీ ఒకసారి వస్తే కమ్బ్యాక్ అవుతారు. అండ్ ఇప్పుడు 30% ఆఫర్ అనేది రన్ అవుతుంది ఈ మంత్ ఎండ్ వరకు ఇప్పటి నుంచి. ప్లీజ్ ఈ లోపు వచ్చి హోప్ఫుల్లీ ఆఫర్ని క్లెయిమ్ చేసుకుంటారని అనుకుంటున్నాం. యా, అవునండి. ఫ్యామిలీ మొత్తం కిడ్స్కి ఉంది, మెన్కి ఉంది, ఉమెన్కి ఉంది, అందరికీ ఉంది. విఐపి రూమ్ అనేది అందుకే పెట్టింది. ఫ్యామిలీ ఈ మధ్య వీకెండ్ టైం స్పెండ్ చేయడానికి మాల్స్కి ఆడికి వెళ్తున్నారు. ఇప్పుడు సెల్ఫ్ కేర్ కూడా అవసరం కాబట్టి ప్యాంపర్ చేసుకుంటానికి ఇక్కడికి వస్తే చక్కగా విఐపి రూమ్ లో అందరూ చక్కగా సరదాగా కూడా స్పెండ్ చేయొచ్చు. ప్యాటర్న్ ఫాలో అవుతుంది అండ్ అప్పుడప్పుడు ఆఫర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో అదే ప్యాటర్న్ లో నడుస్తుంది.
థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని నరేంద్ర మోదీని కుటుంబ సభ్యులతో కలిసిన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్. యువగలం టేబుల్ బుక్ ను అందజేసిన మంత్రి లోకేష్. ఘనంగా జరిగిన విజయ్ కృష్ణ సూపర్ బజార్ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం. సూపర్ బజార్ కి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించిన ఎమ్మెల్యే బోండా ఉమా. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం. సేవా కార్యక్రమాలు చేయడంలో పార్టీ కార్యకర్తలు ముందుండాలని సూచించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయ్ భాను. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.